ఖమ్మం జిల్లా కాల్వోడు ప్రాంతంలోని బొక్కలగడ్డలో వరద బాధితులకు బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండగా ఘర్షణ చోటు చేసుకుంది. గులాబీ పార్టీ నేతల ఫోటోలతో వస్తువులు ఎందుకు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఆగ్రహంతో రాళ్లదాడి చేశారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సర్ది చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడకు చెందిన 2 వాహనాలు, హరీష్ రావు మాజీ ఎంపీ నామా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘర్షణపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. గత 2 రోజుల కోసం కురిసిన భారీ వర్షాలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు పర్యటన నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలకి ఇటు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వివాదం చూసుకొని ఏదైతే ఆహారం పంచే విషయంలో, ఫుడ్ పంచే విషయంలో ఈరోజు ఇద్దరి మధ్య వాగ్వివాదం చేసుకొని ప్రస్తుతం మన విజువల్లో చూసుకోవచ్చు. మంత్రి హరీష్ రావు కాన్వాయ్కి రాళ్ల దాడి జరిగిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మన విజువల్లో పూర్తిగా చూసుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున రాళ్ల దాడి చేశారని చెప్పి కూడా ఈరోజు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఇరువురు ఆహార పొట్లాలు పంచే ప్రయత్నంలో ఈ గొడవ అయితే చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి కొంతమంది వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందని కూడా చూద్దాం. అసలు ఏం జరిగింది అక్కడ? ఈరోజు దాడి జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? పరామర్శించడానికి హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చారట. ఖమ్మం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు రాళ్ళదాడి చేశారు అని చెప్పేసి అంటున్నారు. మొత్తం అద్దం కూడా ఈ అద్దం పడిగింది. ఇంకా రెండో అద్దం కూడా పగిలిపోయింది. మొత్తం పగిలిపోయింది, అద్దాలు పగిలిపోయింది. మనతో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే చేద్దాం. అసలు ఏం జరిగింది? వరద బాధితుల దగ్గరికి ఈరోజు పొద్దున రావడం జరిగిందండి. మేము వచ్చిన నేపథ్యంలో గత 3 గంటల పాటు ఆ వరద బాధితుల దగ్గర మా సార్ వాళ్ళు తిరిగారు. తిరుగుతుండగా కొంతసేపటికి ఆ కాలనీ నుంచి మరొక కాలనీకి వెళ్ళడానికి అప్పుడే మా సార్ వాళ్ళు వెహికల్ ఎక్కారు. హరీష్ రావు గారు ఎక్కారు, జగదీష్ రెడ్డి గారు ఎక్కారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కారు, పువ్వాడ అజయ్ గారు కూడా ఎక్కారండి. ఆ నేపథ్యంలో వేరే కాలనీకి వెళ్తుండగా కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళదాడి చేశారండి. దాడి కూడా ఎందుకు చేశారంటే, నిన్న చాలాసేపటిగా కాంగ్రెస్ నేతలు వచ్చి వెళ్ళారు తప్ప ఎవరు కూడా తిరగలేదు, ఎవరింటికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు వెహికల్లోనే వెళ్ళారు. మేము ఇలా దిగి ఇల్లు తిరగడం వల్ల నచ్చక రాళ్ళ దాడి చేశారండి. బయట బీఆర్ఎస్ ప్రజలకు మాత్రం ఒక అతనికి తలకాయ పగిలిందండి, ఒక అతనికి మెడకి దెబ్బ తగిలింది. ఇప్పుడు అంటే ఏం జరిగింది అసలు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే కాంగ్రెస్ నేతలు ఇరువురు దాడి చేసుకున్నారు అంటున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఇరువురు దాడి చేసుకుంటే ఇప్పుడు దాదాపు మేము 4 కాలనీలు తిరిగినామన్నా. 4 కాలనీలు తిరిగి 5వ కాలనీకి వెళ్ళినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటేసారిగా మా మీద రాళ్ళదాడి చేయడం జరిగింది. ఆ రాళ్ళదాడి నుంచి తప్పించుకోవడానికి మా ఎమ్మెల్యే గారు అందరూ, మా ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చారో, ఇప్పుడు హరీష్ రావు గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, గుతకల జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, మరి పాడి కౌశిక్ రెడ్డి గారిని, ఎమ్మెల్సీలు గారిని అందరూ కార్లలో ఎక్కడం జరిగింది. కార్లలో ఎక్కినాక మళ్ళీ మీ కారు ముందు ఎవరైతే నడుచుకుంటూ పోతున్న కార్యకర్తల పైన సడన్గా ఒకటేసారి కట్టెలతోని రాళ్లతోని దాడి చేయడం జరిగింది. మేమందరము అక్కడ సీఐ అక్కడ పక్కన నిల్చొని ఉండి సీఐ చూస్తుండగా వాళ్ళ మీద దాడి చేస్తుంటే కనీసం పోలీసు వాళ్ళు రాకుండా రక్షణ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మమ్మల్ని పట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మమ్మల్ని కొట్టిపిస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీరు మంచి చేయరు, మేము మంచి చేద్దామని చెప్పేసి ప్రజల దగ్గరికి పోతే, మేము ప్రశ్నించే గొంతుల దగ్గర మేము ప్రజల దగ్గరికి పోతే మా మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము యాక్చువల్గా ఫ్లడ్స్ చూడడానికి వచ్చాం. ముందుండి ఈ కారు ముందుండి మేము రోడ్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నాం. సార్ వాళ్ళు అందరూ ఈ కారులో ఉన్నారు. మేము ముందుండి మేము సార్కి రూట్ చూపించడం అది చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. కొంతమంది పేర్లు ఉన్నాయి, సరే ఆ పేర్లు ఇప్పుడు నేను చెప్పను. వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఒక రాయి వేశారు. ఒక రాయి వేస్తే మా గన్మెన్ నుండి తప్పించాడు. మా గన్మెన్ కూడా ఇక్కడ వెనకాల తాకింది. తర్వాత ఇంకొక రాయి ఇంకో పర్సన్ ఇటు రైట్ సైడ్ నుంచి వచ్చి ఇసిరేసి వెళ్ళిపోయాడు. నా బండిలో ముందు మన నామా గారు కూర్చున్నారు, ఎంపీ నామా సార్ కూర్చున్నారు. ఈ బండిలో. ఇంకా వాళ్ళని చూసి, కార్యకర్తలను చూసి ఇంకెక్కువ చేశారు. ఈ మిర్రర్ కూడా బయలుపోయింది. ప్రత్యక్ష సాక్షి మనతో పాటు మరొకరు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం అక్కడ ఏం జరిగింది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో హరీష్ రావు గారు, పలువురు నేతలు బాధితులు పరామర్శించడానికి వచ్చారు. అక్కడ స్పాట్లో ఏం ఇక్కడ
మాజీ మంత్రి హరీష్ రావు గారు, అజయ్ కుమార్ గారు, మరి అలాగే మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ స్థానికుల్ని పరామర్శించి వాళ్ళు చెప్పడం జరిగింది. అయ్యా ఇక్కడ వరకు ఎవరు రాలేదు, మీరు వచ్చారు, నిన్న అజయ్ గారు వచ్చారు, ఈరోజు మీరు వచ్చారు, మాకు ఇవాళ మీరు సాయం చేస్తున్నారు అన్నారు. దీన్ని ముగించుకొని వేరే డివిజన్లో పోవటానికి మంత్రులు గారు కార్లు ఎక్కారు. కార్లు ఎక్కిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాలు చేయటం ఏంటి అది ఇదని అడ్డుకుంటూ మాటేటి నాగేశ్వరరావు గారి మీద దాడికి ప్రయత్నించారు. మాటేటి నాగేశ్వరరావు గారు, అరే మీరు మమ్మల్ని అడిగేది అధికారులను అడగండి, మమ్మల్ని కాదు నిలదీయాల్సింది, మేము నిన్న నిద్ర లేకుండా ఈరోజు మేము సేవ చేస్తున్నామని మాటేటి నాగేశ్వరరావు గారు అనేసరికి ఇంకా నలుగురు వచ్చేసి ఈ హరీష్ రావు గారి కారు ఎక్కడుంది, హరీష్ రావు గారి కారు మీద దాడి చేయండి అనుకుంటూ హరీష్ రావు గారి కారు మీద రాళ్లతో దాడి చేయడం జరిగింది. ముందు అజయ్ గారి కారులో నామా గారు కూర్చున్నారు. ముందు అజయ్ గారి కారు మీద రాయితో దాడి చేసి ఈ బాధితులను ఆదుకోవడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతల్ని మాజీ మంత్రి హరీష్ రావుని కాని వారిపై దాడి చేసిన సంఘటన మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది రాళ్లతోటి చూస్తున్న ఈ విజువల్లో చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో రాయితోటి కొట్టిన పరిస్థితి, ఒక ఫ్లెక్సీ కాడ గొడవ జరిగిందని బాధితులను ఆదుకునే క్రమంలో వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది అని చెబుతున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గన్మ్యాన్కు కూడా గాయాలైనట్టు వాళ్ళు చెబుతున్న పరిస్థితి చూస్తున్నప్పటికీ మొత్తం మీద రాజకీయ రంగు పులుచుకుందని చెప్పొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కాంగ్రెస్ నేతలు అసలు ఆదుకోవట్లేదు. ఇటు ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి వచ్చినటువంటి మాజీ మంత్రులపై ఈ విధంగా దాడులు చేయడం సమంజసం కాదని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కెమెరామెన్ నరేష్ అయ్యప్ప, 6 టీవీ, ఖమ్మం. కుండపోత వర్షాలతో తెలంగాణ